విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు ఇండస్ట్రీలలోనే మెయిన్గా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫోక్ సాంగ్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఆ ఫోక్ సాంగ్స్లో కూడా ఓ పిల్లగా వెంకటేశ అని చెప్పేసి ఆ సాంగ్ ఎంతమంది వింటారు? ఓ బోల్డ్ అంతమంది విన్నారు కదా. మరి ఆ సాంగ్లో కనిపించిన అమ్మాయి పూజా నాగేశ్వర్. మరి అయితే ఇప్పుడు ఆ పూజా నాగేశ్వర్ మన ఐ డ్రీమ్ స్టూడియోలో నా ముందు ఉందన్నమాట. మరి అయితే పూజాతో మాట్లాడదాం. హాయ్ పూజ. నమస్తే అండి. ఓ నమస్తే. నమస్తే. నన్నైతే మస్తు డిసప్పాయింట్ చేసినావు అప్ప. ఎందుకు? ఏంటంటే ఇప్పుడు సాంగ్స్లోను అలాగే శారీస్లో అట్లా కనిపించి ఇక్కడ మా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా నువ్వు శారీస్తో వచ్చేటప్పుడు అరే వెస్టర్న్లో వస్తావేమో అని నేను అనుకున్నా. ఫెస్టివల్ అవి ఉండకపోతే నేను వెస్టర్న్ కాకపోయినా చుడిదార్ లేదంటే ఇంకేదైనా లుక్లో వచ్చేదాన్ని. ఫెస్టివల్ కదా, సో ఇవాళ శివరాత్రి అని ఇట్లా హాఫ్ శారీ లుక్లో రావాల్సి వచ్చింది. అయినా కానీ సూపర్గా ఉన్నావు. థ్యాంక్ యూ. వైట్ డ్రెస్ ఏంజెల్లా ఉన్నావు. అవునా, థ్యాంక్ యూ. ఓకే. అండ్ పూజ, ఓ పిల్లగా వెంకటేశ ఆ సాంగ్కు ముందు తర్వాత ఎలా ఉంది లైఫ్? ఆ సాంగ్కి ముందు బాగుంది, తర్వాత ఇంకా చాలా బాగుంది. అంటే అప్పుడు బిజీయే, ఇప్పుడు బిజీయే, కాకపోతే రెండిట్లో డిఫరెన్స్ ఉంది. అప్పుడు వెళ్ళేదాన్ని, షూట్ చేసుకొని వచ్చేదాన్ని, కొంతమంది గుర్తుపట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత సాంగ్ కాకపోయినా ఒక 1 million 2 million రీచ్ ఉన్న సాంగ్స్ ఉండేటివి. ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట అందరూ గుర్తుపడుతున్నారు, సెల్ఫీస్ అని. బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఫుల్ జోష్ అన్నమాట. అవును, కిడ్స్ అయితే ఇంకా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ సాంగ్ ఎప్పుడైతే షూట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది కూడా సూపర్ గా వచ్చింటది కదా. అవును, అరే నాకేనా అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయా? అనుకున్నా కొన్ని టైమ్స్, చాలా టైమ్స్ వండర్ అయినా. ఎట్లా అంటే రీసెంట్లీ ఆంధ్ర ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఎంత వస్తూనే ఉన్నారు, బంచ్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు సెల్ఫీస్ కోసం. చాలా బాగా అనిపించింది. అక్కడ ఆగి ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఇస్తే నా వల్ల అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయ్యేటట్టుంది. ఆ రకంగా అంత రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు అనిపించింది నిజంగా నేనేనా ఇది, నాకేనా ఇంత రెస్పాన్స్ అని. ఎందుకంటే మన దగ్గర కూడా కాదు ఆంధ్ర, ఈవెన్ తమిళ్లో కూడా చాలా ఫేమ్ అయింది. ఇప్పటికీ తమిళ్ కమెంట్స్ వస్తూనే ఉంటాయి, ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు. మంచిగా ఉందండి అసలు. ఒక్కసారిగా ఒక సాంగ్ చాలేమో కదా. అవును, మారిపోవడానికి చాలు. నాకు ఇంకా లైఫ్ టైం మిగిలిపోయింది ఇది. ఓకే, సరే. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేసింటావు నువ్వు? 100+ చేసా. ఏంటి 100+ చేసా? ఓ మై గాడ్. మొన్న కోహ్లీ సెంచరీ కొట్టాడు, నువ్వేమో ఎప్పుడో సెంచరీ కొట్టేసిన. ఓకే, ఇంతకు ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నాది యాక్చువల్లీ తేరీ మేరీ కథ. ఆ 10th అయిపోగానే ఆ సాంగ్ చేసిన నేను. అక్కడితో నా జర్నీ స్టార్ట్ అయింది. ఏంటి ఎగ్జామ్స్ లో, అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా సరదాగా అని చెప్పి చేసావా ఎలా? సరదాగా అని చెప్పి చేయలేదు. అప్పటికి నేను షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్ ఆడిషన్స్ కి ఇట్లా ట్రై చేస్తున్నా. సో అప్పుడు తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్ నాకు కలిసిండ్రు, ఆ సాంగ్ చేపించిండ్రు. అనుకోకుండా ఆయన జర్నీ ఇదంతా కూడా. ఓకే, అనుకోకుండా మొదలైంది, అలాగే ఇంకా కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నాను. అవును, తేరీ మేరీ గానీ, గాజులు దెమ్మంటిని పెరిమిటి, ఓపిల వెంకటేష్, ఇట్లాంటి మైల్ స్టోన్స్ అనేటివి అనుకోకుండా వచ్చినాయి. నేను అనుకోని ప్లాన్ చేసి ఏది జరగలేదు, అంతా అనుకోకుండా జరిగింది. అలా అనుకోకుండా జరిగేదే మనకైతే ఎంతో స్వీట్నెస్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే, సరే. ఇంతకు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ. ఓకే, సో నువ్వు కాలేజ్కి రెగ్యులర్ అర్థమవుతుంది. అందుకే నేను అడగాల వద్దని ఒక విషయం ఆలోచించా. ఎందుకు షూటింగ్స్ ఒక పక్క ఏమో, మరి చదువు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నా అంటే ఇంకా ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కొంచెం రెగ్యులర్గా వెళ్ళడం అట్లా. ఎవరైనా కానీ చదువుకునే వాళ్ళ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళని అడిగామంటే షూట్ లొకేషన్కి వెళ్ళి మేము పుస్తకాలు వెళ్ళి చదువుకుంటుంటాం అండి. నీదేమైనా ఉందా? నేను ఇంట్లోనే సరిగ్గా బుక్స్ ముట్టా, ఇంకా షూటా? ఇంట్లోనే ముట్టాం. మరి మార్క్స్ ఎలా వస్తున్నాయి? అట్లా వచ్చేస్తాయి, మేనేజ్ చేసుకోవడమే. ఉమెన్స్ కాలేజ్ కాబట్టి అసలు కోయడా? ఇది ఎప్పుడు? అవును, కోయడే. నేను కోయడేనా? ఓకే.
అంటే ఇంటర్‌లో ఉన్నప్పుడు విమెన్స్‌లో జాయిన్ అయినా. ఇప్పుడు డిగ్రీ కోఎడ్‌లోనే జాయిన్ అయినా. కొంచెం ఇప్పుడు నేను చదివే కాలేజ్ ఏదైతే ఉందో శ్రీరామ్ కాలేజ్ నాకు అనుకూలంగా ఉంది ప్రతీదీ. ఎందుకు అటెండెన్స్ నువ్వు చెప్పినట్టు వేస్తున్నారా? అంతే కదా! అంతేగా? ఓకే. డిస్టెన్స్ ఫ్రీ ఉంది మళ్ళీ. షూట్స్‌కి వెళ్ళి రాంగానే లాంగ్ జర్నీ లేదు కాలేజ్‌కి. మంచిగా వాకబుల్ డిస్టెన్స్‌లో నేను వెళ్ళి రావచ్చు. ఓహో! ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయని చెప్పేసి మీ డాడ్ పర్ఫెక్ట్‌గా ప్లేస్ చూసి ఆ కాలేజ్‌లో అవును. వేసాడు. ఓకే. సరే ఇంతకు అంటే మీ క్లాస్ బాయ్స్ అందరూ కూడా నువ్వు వచ్చావా లేదా అని చెప్పేసి స్పెషల్‌గా చూస్తూ ఉంటాడేమో. ఆ! వాళ్ళందరికీ నేను ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వకముందే నా సాంగ్స్ అండ్ ఇన్‌స్టా ప్రొఫైల్ తెలుసంట. నేనొచ్చినంక షాక్ అయిపోయాను ఫస్ట్ డే కాలేజ్‌కెళ్ళినప్పుడు. అసలు ఆ! పూజ నువ్వేంటి అని చెప్పేసారు అనుకున్నారా? అంత ఇదిగా కాదు గానీ, ఆ! పూజ మా చెల్లి నీకు ఫ్యాన్ పూజ అది ఇది అని చెప్పి కాల్ చేసి మాట్లాడిచ్చిండ్రు ఫస్ట్ డే కాలేజ్ అయిపోయిన వెంబటే. ఆ! హ్మ్. ఇట్లా కాలేజ్‌లోనే ఉంటా కాబట్టి ఎవరన్నా ప్రపోజ్ చేసారా? లేదు. అంత ధైర్యం ఎవరికీ లేదంటావా? ఆ! అట్లని కాదు గానీ, హ్మ్. అందరం మంచి ఫ్రెండ్లీగా ఉంటాం. నాకు స్టడీలో బాగా హెల్ప్ చేస్తారు. వావ్! హ్మ్. సో, నీకు మార్క్స్ ఎట్లా వస్తున్నాయంటే అట్లా ఫ్రెండ్స్ అందరూ ఇది సపోర్ట్ చేస్తూ నిజం. ఉన్నారు. ఇదైతే నిజం. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా మా లెక్చరర్స్ కూడా మంచి సపోర్టివ్. మంచి బిస్కెట్లు వేసేసావు అయిపోయింది. ఇంకా చాలు బిస్కెట్ల ప్రోగ్రామ్ చాలు. లేదు నిజంగా. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఒక పక్క చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో పక్క ఆర్టిస్ట్‌గా కూడా ముందుకెళ్తున్నావు చూసావా? అవును. నైస్. సరే ఇప్పుడు మనం సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఓకే. 'తేరి మేరి' అనే సాంగ్ అసలు నీకు ఎందుకంత ఫేవరెట్? ఫస్ట్ సాంగనా? నా ఫస్ట్ సాంగ్ అని. మెయిన్‌గా అదొక్కటేనా నా రీజన్? ఫస్ట్ సాంగ్ అని నాకు చాలా ఫేవరెట్. అంటే ఫస్ట్ సాంగే మంచి ఫీల్ అండ్ ఇంపాక్ట్ ఉన్న సాంగ్ వచ్చింది నాకు. అట్లా నాకు అది చాలా ఫేవరెట్. ఆ లిరిక్స్ గానీ, మ్యూజిక్ గానీ ప్రతీదీ చాలా బావుంటది. అంత మంచి సాంగ్ నా ఫస్ట్ సాంగ్ అవ్వడం నాకు ఆ థింగ్ అనేది బాగా ఇష్టం. కాతే నీకు పేరు తీసుకొని వచ్చింది మాత్రం వేరు గదా! ఆ సాంగు అవును. కొంచెం హ్మ్. అందరికి ఓకే. బావుందని అనిపించేలా ఉంది. ఆ! ఓకే. బావుంది కాదసల. హ్మ్. అది తోపు. నాకు నేను తీసుకొచ్చిన సాంగ్ తోపసలు. తోపే అంటావా? ఆ! ఓకే. హ్మ్. సో, ఫస్ట్ నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సాంగ్‌కి? ఫస్ట్ నేను తీసుకున్న రెమ్యూనరేషన్ చెప్పాలంటే, హ్మ్. టు బీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే, ఆ! చెప్పు. టు బి ఫ్రాంక్‌గానే చెప్పు. అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదు నేను. అవునా? ఆ! అదెట్లా? ఆహ్, అది యాక్చువల్లీ మేము ఆ ఫ్లోలో జరిగిపోయిందదట్లా. తర్వాత సాలరీ బేస్డ్ మాట్లాడుకున్నారు. మేము ప్లాన్ చేసుకుంది సాంగ్స్ కాదు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా. హ్మ్. ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో, ఆ టైంలో నాకు సాలరీ ఇవ్వడం జరిగిందంతే. హ్మ్. పర్ మంత్ 15,000 అన్నట్టు. హ్మ్. ఆ టైంలో ఈ సాంగ్ చేసేసిన. అరే! 10థ్ క్లాస్‌కే మనకు 15,000 వస్తున్నాయని చెప్పేసి అనుకున్నావా? అప్పుడు అట్లనే అనుకున్నా. ఓకే. సో, హ్మ్. అట్లా మంత్‌లో ఎన్ని షూట్స్ చేసేదానివి? చెయ్యలేదు. అనుకున్నదొకటి, అయిందొకటి. ఆ టైంలో చేయడం కుదరలేదు ప్రొడ్యూసర్‌కి. హ్మ్. ఏది కూడా మాకు కోఆర్డినేషన్ సరిగ్గా లేపోయింది ఆ టైంలో. హ్మ్. టీమ్ గూడా సరిగ్గా గ్యాదర్ అవ్వలేకపోయినాం అనుకున్న టైంకి. హ్మ్. ఒక 2, 3 షార్ట్ ఫిల్మ్స్ చేసినాం అంతే. ఆ తర్వాత ఈ సాంగ్ చేసినాం. ఓకే. హ్మ్. నీకు షార్ట్ ఫిల్మ్స్ ఇష్టమా? లేకపోతే ఇట్లా సాంగ్స్ ఇష్టమా? 2 ఇష్టం నాకు. 2 ఇష్టం. హ్మ్. కాకపోతే ఎందుకంటే సాంగ్స్ ఉంటే డాన్స్ అదంతా ఉంటది గదా! ఆ! సో, అదేంటంటే మన టైప్ అన్నమాట. ఊరా మాస్. ఆ! షార్ట్ ఫిల్మ్స్ ఇవేంటంటే అది నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్చువల్లీ హ్మ్. నా ప్రొఫెషన్ అనేది నాకు డాన్స్ గాదు. డాన్స్‌లో నేను కొంచెం తక్కువే చెప్పాలంటే. హ్మ్. యాక్టింగ్ అయితే నా 100% ఇచ్చేస్తాను నేను. అది పక్కా ష్యూర్. సో, ఆ విధంగా చూసుకుంటే నాకు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇవి ఇష్టం. ఆ! కాకపోతే నీకు పేరు మాత్రం తీసుకొచ్చింది డాన్సే కదా! డాన్స్. అదెట్లా? ప్రాక్టీస్ చేసినావా మంచిగా ఏమన్నా? ఆ! చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఆ! భరతనాట్యం, కూచిపూడి అంటే చిన్నప్పటి నుంచని గాదు. మధ్యలో ఒక 1 ఇయర్ 6థ్, 7థ్ చదివేటప్పుడు కూచిపూడి వెళ్ళినా. హ్మ్. ఆ తర్వాత ఇంటర్‌లో ఒక 1 ఇయర్ ఎళ్ళినా. హ్మ్. ఇట్లా బ్రేక్స్ వస్తూ ఉన్నాయి. కూచిపూడి ఎప్పుడు ప్రాక్టీస్‌కెళ్దాం అనుకున్నా గానీ. హ్మ్. హ్మ్. సో, ఆ ఒక అంటే అక్కడ నువ్వు చేసిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టేసావు. అవును. అంతే గదా! ఆ! జనరల్‌గా చిన్నప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్స్‌లో అయినా కల్చరల్ ఫెస్ట్‌లో ఇట్లా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటా. హ్మ్. అట్లా డాన్స్ అనేది వచ్చు. చిన్నప్పటి నుంచి బేసిక్ వచ్చు. ఓకే. చేయగలుగుతా. ఆ బేసిక్‌తో ఇక్కడ కొరియోగ్రాఫర్స్ ప్రాక్టీస్ ఉంటది గదా! అట్లా సాంగ్‌లో బెస్ట్ ఇవ్వగలుగుతున్నా.
ఓకే. అలా బెస్ట్ ఇస్తున్నావు కాబట్టి ఇప్పుడు అందరూ బాగా ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు. నీకు ఆఫర్స్ మీద ఆఫర్స్ అనేది వచ్చేస్తాయి. అవును. ఇన్ని సాంగ్స్ చేసావు, మధ్యలో మూవీ ఆఫర్స్ కానీ ఏం రాలేదా? మూవీ ఆఫర్స్ అంటే ప్రెజెంట్ ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. మా మూవీ ఇప్పుడు రిలీజ్కి ఉంది, గాయగత్తర్ అని. మొత్తం కొత్త ప్రొడక్షన్, కొత్త టీం, అందరం కొత్తనే, కాకపోతే చాలా బాగుంటుంది మా మూవీ. మొత్తం గత్తర్ లేపుతారు అనమాట. మొత్తం గత్తర్ లేసిపోయింది అంతే. ఓకే. ఇంతకు పూజ అనేటప్పటికీ మంచి పటాస్ లాంటి అమ్మాయా లేకపోతే సాఫ్ట్గా ఉన్న అమ్మాయా? అంటే డిపెండ్స్ ఆన్ టైం. అమ్మ బాబు, ఏ టైంకి ఎలా ఉంటావో చెప్పు, కాస్త తెలుసుకుంటాను కాస్త చెప్పు. టైం అంటే మనం వాచ్ లో చూసే టైం కాదు, మరి మన చుట్టూ ఉండే పర్సన్స్ ని బట్టి అట్లా ఉంటది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా కామ్గా ఉండాలి నేను. నాకు సపోజ్ మా సాఫ్ట్వేర్ స్వాతిముత్యం టీంతో ఉన్నాను అనుకోండి, అంటే రెగ్యులర్ షూట్ ఉంటుంది మంత్లో. వెబ్ సిరీస్ కాబట్టి ఒక 10 ఎపిసోడ్స్ షూట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ ఉంటుంది. వాళ్ళతో ఎట్లుంటదంటే ఇంకా మొత్తం గాయ ఉంటుంది. వెళ్ళిందంటే అల్లరి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నవ్వడం, వాళ్ళతో పట్టాస్ లాగా ఉంటాయి. ఇంకా జోక్స్ అదంతా. ఇప్పుడు కొత్త పర్సన్స్ కాబట్టి మీరంతా ఇక్కడ కామ్ ఉంటా. అంటే ఇప్పుడైతే సాంప్రదాయని సుప్పిని అట్లనే పక్కకు పోగానే డించిక్ 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 అనమాట. అవును. ఓకే. ఈవెన్ ఫోక్ షూట్స్ లో అయినా కానీ మంచి యాక్టివ్ ఉంటాయి, ఎందుకంటే అందరు నాకు అలవాటు అయిపోయిన టీమే. ఓకే. అట్లా మనకి అలవాటు అవ్వాలి. అలవాటు అయితే ఎవరైనా అంతే కదా, అలవాటు అయితే మంచిగా ఉంటాం, ఫ్రీ అయిపోతాం. ఇన్ని సాంగ్స్ చేసావు కదా, ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే షూట్స్ కానీ ఇన్ని చేసావు. ఒక సాంగ్ ఫస్ట్ వినేటప్పుడు నీకు అర్థమైపోతుంది కదా, అరే ఇది ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి. సో అట్లా ఏదైనా ముందుగానే అనుకున్న సందర్భాలు ఏదైనా ఉందా? ఉన్నాయి. ప్రజెంట్ అంటే నాకు ఇంత ముందంత అర్థం అవ్వకపోయేది. మెల్లగా కరెక్ట్ ఇంకా ఓపిగా వెంకటేష్ వచ్చే టైం వరకు నాకు అదనేది తెలిసింది, ఏ పాట బాగుంటుంది ఏది బాగోదు అని డిసైడ్ చేసుకోవడం తెలిసింది. కొన్ని సాంగ్స్ విన్నమంటే అర్థమైపోయింది అట్లా. కానీ కొన్ని అయితే ఇంకా ఒప్పుకున్నాం కదా తప్పదు కదా అని చేసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? మేబీ ఉండొచ్చు, ఇంత జర్నీలో ఉండకుండా ఉంటాయా? అంటే అరే ఉంటుంది కదా, అరే ఇన్ని మనము చేస్తుంటాం, సర్లే ఏదో ఒకటి చేసేద్దాంలే అని అనుకున్న సందర్భాలు. అట్లనే ఏం లేదు, కానీ ఏదైనా కొన్ని టైమ్స్ బాగా ఇక మంచి హిట్ పాట వచ్చింది అన్న టైంలో అవి వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. వద్దు, సాంగ్స్ నేమ్స్ వద్దు. ఆ టైంలో నేను బిజీ ఉండబట్టి అట్లనే నేనేంటంటే ఒకరికి డేట్ ఇచ్చిందంటే అది అట్లా ఉంచేయాలి. ఇక మళ్ళీ హిట్ సాంగ్ వచ్చింది కదా, దీన్ని మారుద్దాం అన్న సిచ్యువేషన్స్కి తేను, అట్లా వదిలేయాల్సి వచ్చింది కొన్ని. ఈ విషయంలో అయితే బాధపడతా కొంచెం. కానీ నువ్వు ఆడాల్సిన చోట వేరే అమ్మాయి అసలు అలా డాన్స్ చేస్తూ ఆ పాట మీద వచ్చిన ఫేమ్ అనేది తీసుకుంటుంటే అసలు ఎంత బాధపడి ఉంటావు కదా. అంటే బాధ అనిపించలేదు, ఎందుకంటే జర్నీ నాది ఫస్ట్ నుంచే హిట్ వచ్చింది, అది నేను కాదంటలేను. బట్ చాలా హార్డ్ వర్క్తో నాకు ప్రతి ఒక్కటి వచ్చింది. ఏది నేను రావాలని ఎప్పుడు ఒకరిని అడగలేదు, ఎప్పుడు దేనికి ప్రయత్నించలేదు. జస్ట్ నా వర్క్ నేను చేసుకుంటూ పోయినా అవి వచ్చినాయి. ఆ రోజు నేను రావాలనుకున్నప్పుడు నాకు వచ్చిన హిట్స్ కాదు కదా, ఇప్పుడు రాపోయినా ఏం కాదు. నిజంగా నా హార్ట్ నుంచి చెప్తున్నా, కొన్ని హిట్ సాంగ్స్ పోయినాయంటే నేను బాధపడలేదు, ఎందుకంటే నేను ఇక్కడ వీళ్ళకి డేట్ మార్చలేను కదా. సో అట్లా ఎప్పుడు బాధపడలేదు, వెళ్ళని పర్లేదు, మనది అనుకున్న రోజు ఏదైనా మనకి. ఎన్ని డేస్ పడుతుంటుంది ఫోక్ సాంగ్ షూట్? 1 day, 1 day లేదా 2 days లో చేస్తారు. 1-2 days లో. కానీ ఎక్కువగా ఈ సాంగ్స్ అనేది కూడా పొలాల్లో కానీ అండ్ పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి. అవును. సో ఆ టైప్లో జరిగేటప్పుడు ఏదైనా ఇబ్బందులుగా కానీ అక్కడున్న ఎన్విరాన్మెంట్ వైజ్ కానీ పర్సన్స్ వైజ్ కానీ ఏదైనా జరిగింది ఉందా? అంటే ఊర్లలో జరిగేటప్పుడు ఆ ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే సమ్ టైమ్స్ మాకు ఫుడ్ లేట్ అయినా కానీ ఆ ఊర్లో నేను కొంచెం ఆకలికి ఆగలేను, ఎందుకంటే చాలా వర్క్ చేస్తాను కదా ఎండలో. ఇట్లా ఎవరైనా ఊర్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు మంచిగా మాట్లాడతారు అన్నమాట. ఈ ఊర్లలో షూట్ జరిగేటప్పుడు ఏంటంటే బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో డ్రెస్ చేంజింగ్ కానీ లేదంటే లగేజ్ పెట్టుకోవడానికి ఉంటాం కదా, అక్కడ షూట్ చేసే అంత టైంలో వాళ్ళు అమ్మ ఇట్లా కొంచెం లంచ్ టైం కదా తినండి అని అంటారు. ఆ టైంలో నేను మొహమాట పడ తినేస్తా.
అట్లా లంచ్ లేట్ అయినా గానీ ఊర్లో ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ విలేజ్ ఔట్‌స్కట్స్‌లో చేస్తామో గుట్టల దగ్గర అట్లా హ్మ్. కొన్ని టైమ్స్ ఫుడ్‌కి ఇబ్బంది అయిద్ది. టీమ్ అందరం ఆగాల్సొస్తది. హ్మ్. ఓన్లీ ఫుడ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఆ! అవును. మంచిగా తింటావన్నమాట. ఏంది చికెన్, మటనేనా? అహా! చికెన్, మటన్ అనేది షూట్ టైమ్స్‌లో కొంచెం అవాయిడ్ చేయాల్సొస్తది. కానీ నేను అవాయిడ్ చెయ్యను. అదే అందుకే నేను మా అమ్మతో తిట్లు పడతా. ఎందుకు తిడతదమ్మా? ఎందుకంటే నాకు చికెన్ తింటే ఈవినింగ్‌కి చాలా పింపుల్స్ వచ్చేస్తాయన్నమాట. షూట్‌లో అది ఇబ్బంది అయిద్ది గదా! సో, చికెన్ తినకు అన్నా నేను తింటా. అయినా గానీ ఇలాంటి అందమైన అమ్మాయిలకు పింపుల్స్ వచ్చినా అందంగానే ఉంటారు. అంతేగా? అంతే. అంతే. ఫుడ్ విషయంలో మాత్రం మస్తు జోక్స్ ఏస్తారు నా పైన. ఎందుకంటే మా మమ్మీ ఎప్పటికి ఏదో ఒకటి నోట్లో పెడుతూనే ఉంటారు. అక్కడ టేక్ జరుగుద్దా, అమ్మగా 1 మినిట్ ఆగండి ఒక్క సెకండ్ ఆగండి అంటది. ఓకే. వాళ్ళేమో మేడం మీరు పెట్టండి మేము చూసుకుంటుంటాం అంటారు. సో, షూట్‌కి అమ్మ గాని, నాన్న గాని ఎవరన్నా వస్తుంటారా? అమ్మొస్తారు. పక్కా ఎవరో ఒకరు మాత్రం ఆ! ఉంటారు కదా! అవును. ఎప్పుడైనా డ్యాడీ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడిక్కడ ఏమైనా ఉంటే లైక్ డబ్బింగ్ లేదంటే ఇట్లా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే డ్యాడీ వస్తారు. ఎక్కడ? ఒక ఏ రోజు. ఊరు? మేముండేది మనుగురు. హుహు. యాక్చువల్లీ మా నేటివ్ వచ్చి కొత్తగూడెం. కాపోతే డ్యాడీ జాబ్ అంతా మనుగురులో. ఓకే. సో, మనుగురులో ఉంటారు. హ్మ్. ఒకవేళ నువ్వు ఇట్లా ఆర్టిస్ట్‌గా గాని, ఇలా అవ్వకుండా ఉండింటే ఏమైండాలనుకునేదానివి? ఒకవేళ ఆర్టిస్ట్ ఈ రూట్‌కి రాపోయుంటే మేము కొత్తగూడెంలో ఉండేవాళ్ళం. విమెన్స్ సింగరేణి కాలేజ్ మా సింగరేణి తల్లి కాలేజ్‌లో ఉండేదాన్ని. డిగ్రీ పీజీ వరకు గూడా అందులోనే ఉండేదాన్ని. అంటే తర్వాత ఏమవుతావు? తర్వాత ఏముంది మ్యారేజ్ చేసేవాళ్ళు పీజీ చదివినాక. దండం తల్లి. మీ ప్లానింగ్ మాత్రం భలే ఉంటదసలు. ఏముంది చదివినామా, పెళ్లి చేసుకున్నామా. అంతేనా? ఇంక వేరేదేం లేదా? అంతే ఉంటది గదా! బంగారం తల్లి. ఓకే. నీ ప్లానింగ్ బావుంది. అందుకే దేవుడు నువ్వు అనుకునేది నేను చెయ్యా, మారుస్తా అని చెప్పి స్క్రీన్ ప్లే ఇక మొత్తం మార్చేసాడు. రెడీగున్నారు కాలేజ్‌లో జాయిన్ జేయడానికి నన్ను. ఇంటర్. హ్మ్. ఇక ఇంటర్‌లో జాయిన్ అయినంటే పీజీ వరకు అందులోనే ఇంకా హ్యాపీగా మంచి ప్లాన్. అందుకే ఇలాంటి నేనెందుకు చేస్తా, నేను గాడ్ బ్రోని అని చెప్పేసి మార్చేసాడు. అవును. ఓకే. అండ్ ఈ 'ఓ పిల్లగా వెంకటేశ' ఈ సాంగ్ ఎన్నో సాంగ్ నీకు అప్రాక్సిమేట్? అప్రాక్సిమేట్‌లీ నాకు తెలిసి నీకు తెలుసా? నాకు తెలుసు కదా. 40-50 మధ్యలో ఉంటది. 40-50 మధ్యలో. అమ్మ బాబోయ్! హ్మ్. ఒక 2 ఇయర్స్ స్పాన్‌లో చేసేసావా ఇది? అవును. ఈ 2 ఇయర్స్ స్పాన్‌లో 50 చేస్తే తర్వాత 1 ఇయర్‌లోనే 50 కొట్టేసావు. స్పీడ్ తల్లి. జెట్ స్పీడ్ లైక్ పరిగెడుతున్నావు. అవును. ఓకే. సో, ఆ టైంలో నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఓపిల వెంకటేష్ టైంలోనా? యాక్చువల్లీ అప్పుడు నేను తీసుకున్నది 10,000 పర్ డేకి. పర్ డే వావ్! 10,000. ఆ తర్వాత రేంజ్ పెరిగింటది. రేంజ్, బెంజ్, గొడుగు అన్నీ. అయ్యేం పెరగలేదులేండి. అంతా ఎప్పటిలాగే నార్మలే. కాకపోతే రెమ్యూ అదంతా చేంజ్ అయింది అప్పటికిప్పటికి. ఓకే. ఇప్పుడెంత? అది చెప్పొద్దు. ఎందుకు? అమ్మ చెప్పొద్దన్నారు. సరే కెమెరాస్ ఆఫ్ చేద్దాం. మనం అయితే చెప్పేసుకున్నాం. చెప్పేసి. లేదు. ఓకే. సరే ఇన్ని అంటే నీకు కామెంట్స్ కానీ అండ్ సాంగ్ బాగొచ్చింది, రాలేదు, అరే ఇట్లా అని చెప్పేసి ఇన్‌స్టాలో మెసేజ్‌లు కానీ బోల్డ్ అన్నీ చేస్తూ ఉంటారు కదా! సో, ఒకటి నీకు బాగా ఆనందాన్ని ఇచ్చిన మెసేజ్ కానీ, కామెంట్ కానీ ఏదైనా ఉందా? ఉన్నాయి. యాక్చువల్లీ ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు అనుదీప్ సార్ జాతిరత్నాల డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంతటా ఆయన కాల్ చేసిండ్రు. ఓకే. అది నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. పూజ అది నువ్వని తెలవదమ్మా, నీ సాంగ్ అది అని చెప్పి కాల్ చేసిండ్రు. అది మంచిగా అనిపించింది నాకు. ఓ సూపర్. జాతిరత్నాలు డైరెక్టర్. అవును. అప్పుడు ఫోన్లో మాట్లాడేటప్పుడు సార్ మీరా అందం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని. అడిగావా సార్ నాకు కూడా ఏదన్నా ఒకటి అని పాత్ర సార్? అడిగాను. రీసెంట్లీ సార్ వాళ్ళ మూవీ స్టార్ట్ అవుతుందంటే ఏమైనా ఉందా సార్ క్యారెక్టర్ అని అడిగితే, లేదు బేటా ప్రతిదీ కొంచెం చిన్నవి ఉన్నాయి, అంత స్కోప్ ఉన్నాయి లేవు, పక్కా చెప్తా కంపల్సరీ చెప్తానని అన్నారు. వావ్ నైస్. అండ్ తర్వాత ఇంకా నీకు బాగా ఆనందాన్ని ఇచ్చింది అయితే అనుదీప్ గారు కాల్ చేసింది, అలాగే బాధ పెట్టింది అండ్ అలాగే కొంచెం అరే ఏంటిది అని అనుకున్న సందర్భాలు?
అట్లేం లేవు. ఉంటాయి కదా, మంచి ఎక్కడ ఉందో చెడ్డు కూడా అక్కడ కొంచెం అట్లో ఇట్లో కూడా ఉంటుంది. ఉంటది కానీ మేబీ అట్లేం లేదు. అట్లా ఏం లేదు. ఎందుకంటే ఓపిల వెంకటేష్తో చాలా పాజిటివ్ వచ్చింది. ఆ ఓపిల వెంకటేష్ అంటే అందులో ఉన్న అమ్మాయి గుర్తొస్తుంది అందరికి. ఇంతకు మించి హ్యాపీనెస్ ఏముంటది? అస్సలు చిన్న రిగ్రెట్ కానీ ఏ చిన్న డౌన్ ఫీల్ అయ్యేది కానీ నేను చూడలేదు ఇప్పటి వరకు. కమెంట్స్ కూడా ఒక్క నెగిటివ్ కమెంట్ లేదు ఇప్పటి వరకు. చాలా హ్యాపీనెస్ ఉంది. ఎందుకు ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినది ఏదైనా మా ఇక్కడ ప్రాజెక్ట్ అంతా మంచిదే, అందులో ఉన్నోళ్ళు చేసిన వాళ్ళు అంతా మంచిదే, కానీ ఎవరో ఒకరు డిస్కరేజ్ చేసే కమెంటర్స్ ఉంటారు. అట్లాంటిది కూడా లేదు. అట్లాంటి డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా మేబీ గుడ్ కమెంట్స్ పెట్టిండ్రేమో ఈ సాంగ్ పైన. అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దీనికి. ఇంతకు మించి ఏం కావాలి? ఆ టైంలో దిల్ ఖుష్ అయిపోయింటది. అవును. ఎవరికన్నా అబ్బాయికి నువ్వు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఏదన్నా ఉందా? లేదు అసలు లేదు. నువ్వేమో చూస్తే రెబల్ లెక్క కనిపిస్తాను, కానీ ఇట్లాంటిది ఏం లేదండి అని అంటుంటే. అంటే మీరు అన్నారు కదా రెబల్ లెక్క కనిపిస్తానని, సో భయపడి నాకు తెలిసి ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు కావచ్చు. ఏంటంటే నువ్వు ఇంచి వచ్చే ఆరా ఒక వైఫై లెక్క చుట్టూ ఉన్నట్టుంది, అందుకే రావడానికి భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. అవును. ఓకే సరే. సో ఇంకా ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుని నేను టార్గెట్ ఏమనుకుంటున్నావు? ప్రజెంట్ అయితే అట్లా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నా లైన్ వైజ్గా. ఇప్పుడు ఈ గ్రోత్ అయితే మంచిగా అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్. నాకు ప్లాన్స్ అంటూ ఏం లేవు. వచ్చింది చేసుకుంటే గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. వచ్చింది చేసుకుంటూ వెళ్ళడం అంటే మనకి తగ్గట్టు చూసింగ్ కరెక్ట్గా చేసుకుంటే, ఒక ప్లాన్ లేకపోయినా కానీ మనం చూస్ చేసుకునే దారే మనల్ని ఒక గట్టికి చేరుస్తుందని అనుకుంటున్నా. ఎవరు చెప్పినారు ఇది? నాన్న చెప్పినాడా? లేదు, ఉంది అదే మైండ్లో చెప్తున్నా. ఓకే నైస్. సో నువ్వు ఇప్పటి వరకు చేసిన అన్ని సాంగ్స్లలో కల్లా నీకు బాగా నచ్చిన సాంగ్ అయితే తేరీ మేరీ, అండ్ అలాగే ఇంకోటి పేరు తీసుకొని వచ్చింది అయితే ఓపిల వెంకటేశ. ఒక్కటైతే కొంచెం అరే ఇది వస్తుంది కానీ రాలేదే అంతగా అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అంటే ఆ రీచ్ నన్ను సాటిస్ఫై చేయలేదు. ఒక సాంగ్ చాలా బాగుంటది. ఏం సాంగ్ అది? బుల్లెట్ బండి సాంగ్ లెక్క ఉంటది. ఎట్లా బండి అయినా దొరకపోరో నీ అందాల జిందగీ నేను రో అని. అంత చిన్నగా పాడితే ఎట్లా చెప్పు, కొంచెం గట్టిగా పాడు. మీకు చెప్పడానికి అట్లా అందుకే ఇప్పుడు మనం ఫేమస్ చేద్దాం, నీలో ఉన్న ఆ బాధను తీర్చేద్దాం. చెప్పు కమాన్ పాడేసి. ఆ సాంగ్ బుల్లెట్ బండి సాంగ్ టైప్ లో ఉంటది. ఇంకా ఓకే పర్లేదు కమాన్. ఎడ్ల బండైనా దొరకపోరో నీ అందాల జిందగీని నేను రో బుయ్యి బుయ్యి నవ్వుదామురో బుడ్డ స్కూటర్ అయినా పర్లే నువ్వేరారో. ఈ సాంగ్ బుయ్యి బుయ్యి నవ్వుదామురో అని. నువ్వు అక్కడ స్కూటర్ పెట్టావు, అదే బుల్లెట్ పెట్టు, పోతుంది. అంటే మా అమ్మాయిల ప్రేమ అండి అది. బుల్లెట్ బండి లేకపోయినా స్కూటర్ ఉన్నా పర్లేదని మా ఉద్దేశం. ఏనట్రా బాబు, అమ్మాయిలు బుల్లెట్లే కదా స్కూటర్లు ఉన్నట్టు. అట్లా ఆ సాంగ్ మంచిగా ఉంది రీచ్, కాకపోతే ఇంకా హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసినాం. ఓకే చాలా బాగుంటది సాంగ్. అంటే ఇలా సాంగ్స్ అన్ని చేస్తూ ఉన్నావు, బానే ఉంది. సో ఓన్ గా సాంగ్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ తీయడం కానీ ఏమైనా చేశారా? చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఆ ప్లాన్ కూడా వచ్చింది, బట్ ఆగుదాం. తొందరపడి ఇప్పుడు ఏదో ఉంది కదా, బజ్ అనేది ఉంది కదా, మనం కూడా చేసేద్దాం, దునికేద్దాం, ఎగిరేద్దాం, ఇది వద్దు, ఆగుదాం, కొంచెం వెయిట్ చేసి వెళ్దాం అన్నట్టు. ఇంకెన్నా వెయిట్ చేద్దాం టైం దేనికైనా. ఓకే అలా వెయిట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తాం. అవును, కానీ కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషయం కూడా అవుతుంది. అంటే ఒక హీరోయిన్ కావాలని చెప్పేసి ఇట్లా ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అది ఉండబట్టే కదా దేనికైనా డెడికేటివ్ గా హార్డ్ వర్క్ తో చేస్తున్నా. ఓకే ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఓకే సో ఎందుకు ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం? నాకు రీజన్ చెప్తే నవ్వుతారు మీరు. పర్లేదు మేము నవ్వం. చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య ప్రభాస్ ఫేవరెట్ అన్నాడు, నేను అదే అన్నా, కంటిన్యూ అవుతూ వచ్చింది. అన్నయ్య ఫేవరెట్ ప్రభాస్ అన్నాడని చెప్పేసి నువ్వు కూడా? నాకు అప్పుడు హీరోస్ నేమ్ ఎక్కువ తెలియదు. అన్నయ్య ప్రభాస్ అన్నాడు, నేను ప్రభాస్ అన్నా. తర్వాత మెల్లమెల్లగా అట్లా ప్రభాస్ మూవీస్ చూసుకుంటూ అడ్మైర్ అవ్వడం, అది చాలా నచ్చింది. ఓకే ఇంకా వేరే హీరోస్? ఇంకా వేరే హీరోస్ అంటే అంత నార్మలే.
ప్రభాస్ గారు అంటేనే పిచ్చి ఫ్యాన్ ని. ప్రభాస్ గారు అంటే అసలు మంచి పెద్ద ఫ్యాన్, వీరాభిమాని. వీరా అండ్ ప్రభాస్ గారి పేరు మీద ఒక సాంగ్ చేయొచ్చుగా, మంచిగా ఉంటుంది. మేమందరం ఇంకా బాగా ఎంటర్టైన్ నేను అవుతాం. చేసే రోజు అదే చేస్తా. చేస్తావు కదా, అదే ఒక ప్రభాస్ రెబల్ ఫ్యాన్ చేస్తే ఎట్లుంటుందో అలా. ఓకే, మరి హీరోయిన్స్ లో సమంత. సమంత ఎందుకు సమంత అంటే? హార్డ్ వర్కింగ్ అనిపిస్తారు, యాక్టింగ్ చాలా ఇష్టం, క్యూట్నెస్ అంటే ఇంకా చాలా ఇష్టం. సమంత క్యూట్నెస్ నాకు ఎవరిలో కనపడదు, అంత క్యూట్గా ఉంటుంది. ఎప్పుడైనా రీల్స్ చేసినావా సమంత గారి రీల్స్? చేసే ఉంటా. చేసే ఉంటా అంటే తెలీదా, మర్చిపోయావా, గుర్తులేదా? చేసిన ఆ మూవీ డైలాగ్స్ అవి ఇవి చేసా. ఓకే, సమంత గారు అంటే బాగా ఇష్టం, ప్రభాస్ గారు అంటే పిచ్చి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. చికెన్ అంటే ఉందిగా, చికెన్ అంటే పిచ్చి. అవును. ఓకే, అంటే ఈ సాంగ్స్ అన్ని బాగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. సో 100 దాటింది, ఇంకా ఇలా ఎన్ని నాళ్ళు చేస్తావు? ఇంకా ఎన్ని నెలలు చేస్తానంటే మా మమ్మీ డాడీ వాళ్ళు చెయ్యు అన్ని డేస్ చేస్తా. ఓకే, అంటే ఇప్పుడు షూట్ లొకేషన్స్కి కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా పిలిచి లేదు కాదు అని చెప్పేసి ఏదైనా రూడ్గా ఎప్పుడైనా బిహేవ్ చేసిన సందర్భాలు కానీ అట్లా ఎక్కడైనా, అంటే కొన్ని అనుకోము, బట్ కొన్ని సందర్భాలు అనేది కూడా జరిగి ఉంటాయి కదా, ఇబ్బందులైన అంటే ఇబ్బందిగా ఎదురైన సందర్భాలు? అంటే ఏం జరగలేదు, అంతా తెలిసిన ప్రొడ్యూసర్సే కదా, ప్రతి ఒక్కటి బాగుంటది, దగ్గరుండి చూసుకుంటారు అన్ని. ఇట్లా అమ్మగానే నాన్నగానే ఉంటారు కాబట్టి అట్లా ఏమి ఉండదు. ఓకే, నైస్. ఇంతకు మీరు ఎంతమంది? అన్నయ్య నేను. అన్నయ్య నువ్వు. ఓకే, అన్నయ్య ఏం చేస్తుంటారు? మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ప్రస్తుతం. మీ అన్నయ్య కూడా ఏమైనా డాన్స్లు గేమ్స్లు ఏమైనా వేస్తారా? షూట్ తనకు ఏం ఇంట్రెస్ట్ ఉండవు. మరి నీకెట్లా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు? నాకు ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు, నాకు చిన్నప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్ షూటింగ్స్, మూవీస్ అవి ఇవి అని. ఓకే, మరి పేరెంట్స్ ఏం చేస్తారు? డాడీ సింగరేణి ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే, అందుకోసమే ఆ వేడి ఇక్కడ పెట్టేస్తున్నావు, ఆ ఫైర్. అవునా? అంటే నువ్వు ఇన్ని సాంగ్స్ చేసావు, మరి నీ కో స్టార్స్ కొంతమంది ఉంటారు కదా, సో అందులో నీకు బాగా ఎవరితో అయితే మళ్ళీ సాంగ్స్ చేయాలనిపించింది ఎవరైనా ఉన్నారా? మా ఫోక్ స్టార్స్ అందరూ మీకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఇప్పుడు నాతో రిపీటెడ్గా చేసిన వాళ్ళందరూ మా ఓపిల్గా వెంకటేష్, రౌడీ హరీష్ కానీ, టోనీ కిక్ కానీ, కార్తిక్ రెడ్డి, రాజేష్, ఇంకా ఉన్నారు చాలామంది ఫోక్లో. నేమ్స్ ఇవంతా అంత పర్టికులర్గా ఇప్పుడు మీకు చెప్పలేకపోయినా కానీ ప్రతి ఒక్కరు నాతో చేసిన ప్రతి ఒక్కరితో నాకు మంచి బాండింగ్ ఉంటుంది, చాలా ఫ్రీగా మూవ్ అవుతారు, ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటుంది వాళ్ళతో. సో ఎక్కువగా రిపీటెడ్గా ఎవరితో చేశారు సాంగ్స్ అంటే? మేబీ ఎక్కువగా నేను చేసిందంటే కార్తిక్ రెడ్డి, ఐ థింక్ సో. కార్తిక్ రెడ్డితో. ఓకే, ఎన్ని సాంగ్స్? 5 songs అట్లా చేసి ఉంటా. అసలు ఈ 5 songs అక్కడ లొకేషన్ పెట్టేప్పుడు మళ్ళీ నువ్వేనా అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఎగ్జైటెడ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇట్లా వీళ్ళందరితో ఇప్పుడు నేను ఏం చెప్పిన వాళ్ళు అండ్ ఇంకా మిగతా వాళ్ళందరితో ఎట్లా అంటే మేము ఇది సీన్ అని చెప్తే దాన్ని సాంగ్ ఇది అని తెలిసింది అనుకోండి, సగం డైరెక్షన్ ఏం చేసుకున్నట్టు అనిపిస్తుంది. పూజ ఇట్లా చేద్దామా అంటే నేను మనం ఇట్లా చేద్దామా అని సజెస్ట్ చేయడం, ఇట్లా డైరెక్టర్ చెప్పిన దానికన్నా కొంచెం మాకు మేము సజెషన్స్ ఇంకా ఎక్కువ తీసుకుంటాం. డైరెక్టర్ ఇట్లా చెప్తే దాన్ని ఇంకా మోడిఫై చేసుకుంటాం. అవునా? అంటే అక్కడ కొరియోగ్రాఫర్ యొక్క పనిని మీరు తగ్గించేస్తాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటది షూట్ లో. టామ్ అండ్ జెర్రీగా అట్లా ఎవరితో ఉంటావు ఎక్కువగా? టామ్ అండ్ జెర్రీ అన్నట్టు ఏమి ఉండదు, అందరితో న్యూట్రల్గా ఉంటుంది బాండ్ అనేది. ఓకే, సో ఇట్లా కొరియోగ్రాఫర్ అంటే డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో ఎక్కువగా అంటే పర్టికులర్గా సాంగ్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి టేక్స్ మీద టేక్స్ తీసుకున్న సందర్భాలు ఎక్కువగా ఏమైనా ఉన్నాయా? అన్నీ నీట్గా చేసేస్తా, కాకపోతే నిజానికి మీరు చెప్తే నమ్మరు కానీ నేను ఓపిల్గా వెంకటేష్కి కొంచెం టేక్స్ తీసుకున్నా. జనరల్గా ఏదైనా ఒక టేక్లో చేసేస్తా, 2-3 టేక్స్ తీసుకున్నా ఓపిల్గా వెంకటేష్కి. అందుకోసం మంచి పర్ఫెక్షన్ వచ్చింది. అవును. ఓకే, కానీ ఎప్పుడైనా కానీ ఆ పల్లెటూర్లలో కానీ ఏదైనా ఆటోలు ఎక్కినా కానీ ట్రాక్టర్లలో అట్లా వెళ్తున్న టైంలలో ఈ సాంగ్స్ పెట్టుకొని వింటుంటారప్ప, మస్తు మజా ఇస్తుంది.
షూట్ చేసే టైంలో ఇంకా వాళ్ళ వర్క్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఈవినింగ్ టైంకి, పొలాల్లో ఇట్లా వర్క్ అయిపోయి వెళ్ళిపోయే టైంకి మా సాంగ్స్ వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మాకు బూస్టప్ ఇస్తుంది. ఈవినింగ్ టైంకి ఎనర్జీ అంతా లో అయిపోయి ఉంటాం కదా, అట్లా ఎప్పుడైనా ప్రతిసారి జరగదు, ఎప్పుడైనా ఒకసారి అట్లా వినబడినప్పుడు మళ్ళీ కమాన్ మాస్టర్ కమాన్ ఇట్లా. పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మంచి రియాక్షన్స్ వస్తాయి. అవును అవును, మంచిగా ఉంటది. వాళ్ళు గుర్తుపట్టి అరే అమ్మాయి వచ్చిందిరా పోయి అని చెప్పేసి అనడం గానీ. సో ఏదైనా గానీ ఒక సందర్భం ఏదైనా ఉందా ఎక్కడన్నా షూట్ లొకేషన్? ప్రతి సందర్భాలు అవే అవుతున్నాయి ఇప్పుడు. ఒక పల్లెటూరు చెప్పు, మంచిగా నువ్వు బాగా ఎంజాయ్ చేసింది ఆడ మొత్తం, నిన్నైతే మహారాణి లెక్క చూసుకుని. దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారని బేల్తరోడ అనే గ్రామానికి నన్ను పిలిచిండ్రు. మహారాష్ట్ర బార్డర్స్ లో ఉండే ఊరు. ఎంత బాగా చూసుకున్నారంటే ఊరందరూ మీరు అన్నట్టు మహారాణి లెక్క ట్రీట్ చేసిండ్రు. అదే నాకు హిట్ పడిన తర్వాత ఫస్ట్ నేను ఒక గెస్ట్ లాగా వెళ్ళడం, ఇంకా అది ఎప్పటికీ గుర్తుండిపోయింది. అంతా బాగా ట్రీట్ చేసిండ్రు ఆ ఊరు వాళ్ళంతా. సర్పంచ్ కానీ, వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఏరియా పీపుల్ అందరూ. అది గుర్తుండిపోయింది నాకు ఎప్పుడు. నేను ఇంకా ఎట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళినా అది మాత్రం నాకు గుర్తుంటది. ఈ మధ్య ఈవెంట్స్ కూడా బాగా వెళ్తున్నారా? నిజామాబాద్ లోకి ఈవెంట్ చేశాను, సౌండ్స్ ఆఫ్ మంగ్లీ. తర్వాత రీసెంట్లీ ఆంధ్రాలోకి ఈవెంట్ చేసా. ఓకే, ఆ 2 ఈవెంట్స్ ఇంకేమన్నా? ఈ 2 ఈవెంట్స్ చేసిన. సో ఆ తర్వాత ఆ 2 ఈవెంట్స్ అనేది కూడా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొత్త కదా ఈవెంట్స్కి వెళ్ళడం. స్టేజ్ పర్ఫార్మెన్స్ కొత్త, అసలు చాలా బాగా అనిపించింది. నేను నాకు చిన్నప్పటి నుంచి గ్రూప్ డాన్స్లలో పర్ఫామ్ చేయడం, గుంపులో గోవింద్ ఇట్లా ఉండడం అస్సలు నచ్చదు. ప్రామిస్లో చెప్తాను, నేను సోలో పర్ఫార్మెన్సే చేయాలి ఎక్కడైనా. అది నాకు వచ్చిన రాపడి నేను సోలో చేయాలని నాకు చిన్నప్పటి నుంచి అదే, ఇప్పుడు అదే. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒక స్టేజ్ అంతా ఇచ్చేసి ఆడుకో అంటే ఏం చేస్తాం, ఫైర్ ఇక్కడ అంతా. అట్లా స్టేజ్ అంతా నేను ఓన్ చేసేసుకుంటా నాకు ఈవెంట్స్ వస్తే. సూపర్. నిజామాబాద్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడు సో ఏ సాంగ్స్ కి పర్ఫామ్ చేసావు? నాది ఓపిల్గా వెంకటేష్ సాంగ్ కి పర్ఫామ్ చేసిన. గాజులు దిమ్మంటిని పెన్మిటి, ఓపిల్గా వెంకటేష్. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళిన. నిన్ననే వెళ్ళొచ్చా శ్రీదేవి డ్రామా కంపెనీకి. నిన్న ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు తేరి మేరీ సాంగ్ అప్పుడు వెళ్ళా. తర్వాత గాజులు దెమ్మంటిని పెన్మిటికి వెళ్ళిన. తేరి మేరీకి గాజులు దెమ్మంటిని పెన్మిటికి లాంగ్ డిస్టెన్స్ ఉంది, ఒక 1 year గ్యాప్ ఉంది. సో మా పెన్మిటి సాంగ్కి వెళ్ళిందే ఫస్ట్ అన్న సిచ్యువేషన్ కలిగింది అన్నమాట. అప్పుడు అందరు కొత్త పరిచయం, నర్వస్ అనిపించింది. ఎవరితో మాట్లాడాలన్నా ఎంత కదన్నా టీవీస్ లో కనపడే వాళ్ళతో మనం పక్కన కూర్చుంటున్నాం కదా, కొంచెం ఆ నర్వస్ ఫీల్ అనేది ఉంటుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంద్రజ మేడం కానీ, అక్కడ ఉన్న వాళ్ళు నూకరాజు గారు, ఆది గారు అందరూ మంచిగా రిసీవ్ చేసుకొని, ఇంద్రజ మేడం ఉండి పూజ అనుకుంటా, అంటే మన పేరు రికగ్నైజ్ చేసిందంటే అది హ్యాపీనెస్సే కదా. నిన్న బాగా ఎంజాయ్ చేసిన, నిన్నటి నుంచి చాలా బాగుంది, పాజిటివ్ వైబ్స్ అంతా. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. అదేంటంటే ఓపిల్గా వెంకటేష్ అది మంచి ఊపు మీద ఉంది కదా, రిలీజ్ అయిన ఒక 10 days 20 days వరకు. ఆ తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఆ టైంలో ఆ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాను, ఇది ఫస్ట్ ఇవ్వడం. నిన్న అట్లా శ్రీదేవి, ఈరోజు ఇంటర్వ్యూ, మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్. అందుకే మంచి స్మైల్ ఇస్తూ సూపర్ గా ఉన్నావు. అలా పాజిటివ్ వైబ్స్ నే మాకు ఇస్తున్నావు. అవును, రెగ్యులర్ అయిపోతావేమో ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి నువ్వు. వాళ్ళైతే నా పర్ఫార్మెన్స్ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. డైరెక్టర్ కూడా తర్వాత మాట్లాడినరు, మంచి యాక్టివ్గా ఉన్నావమ్మా, ఎప్పుడైనా పిలిచినప్పుడు రండి అని అన్నారు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయింది? ఏ సాంగ్ కి రిపీట్ అయింది? అయితే రౌడీ హరీష్ ఇంకా నా కాంబినేషన్స్లో సాంగ్స్ చేసినాం, చాలానే చేసినాం. చాలా అంటే ఓపిల్గా వెంకటేష్ తర్వాత ఒక 2 to 4 చేసి ఉంటాం. ఇంకా అంతకు మించి ఎక్కువగా ఎగబడి కూడా రావద్దు, గ్యాప్ ఇచ్చుకుంటే మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్లో వస్తాం, మంచి హిట్తో వస్తాం. పెద్ద ప్లానింగ్, నార్మల్ కూడా కాదు. ఓకే, మరి అయితే అంత పెద్ద సక్సెస్ అనేది కూడా నీకు ఇచ్చింది, ఆ సాంగ్ పాడకపోతే బాగోదు కదా. మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తుంటారు కదా, అరే వచ్చింది అమ్మాయి వచ్చింది మంచిగా పాడించాలి కదా. అవును, పాడు. మళ్ళీ పాడి నేను రెగ్యులర్ అయిపోను కదా ఆడియన్స్ కి. అస్సలు
ఇంకో కొత్త సాంగ్ వస్తావు. అవును, అంతే అంతే అనుకోవాలి. యా సో ఇప్పుడు మీకోసం అండ్ మన ఆడియన్స్ కోసం పాడేయమంటారు. యా ఇంకా నేను కూడా రెడీ. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలుసుగా చూస్తున్నవో, నీ సొమ్మేమన్నడిగిన్నా సోక్కుల పడుతున్నవో, సొమ్మసిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలుసైపోతున్ననా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా యహే ఓ పిలగ వెంకటేషు, చూడకపోతున్నవో కానకపోతున్నవో, నా పిలగ వెంకటేషు, చూడకపోతున్నవో కానకపోతున్నవో. చాలా సూపర్ గా పాడేసావు, నిజంగా నైస్. అండ్ ఈ సాంగ్ నువ్వు చేయనని చెప్పేసి ఏదో అన్నావు అంటే ఎందుకు, రీజన్ ఏంటి? అవును, అదొక ఫన్ మూమెంట్ అనుకోవాలండి. అన్ని ఫన్ మూమెంట్స్ ఏనా, సీరియస్ మూమెంట్స్ ఏం లేవా? సీరియస్ అంటే మళ్ళీ సీరియస్ అయిపోయింది. ఓకే, ఎందుకు చేయను? అయితే సాంగ్ ఒప్పుకున్నాను ఆల్రెడీ. సాంగ్కి నన్ను రిఫర్ చేసింది శేఖర్ వైరస్ గారు, కొరియోగ్రాఫర్. అండ్ మొత్తం ప్రొడ్యూసర్తో మాట్లాడింది, చేయించింది అంతా ఆ సాంగ్లో మెయిల్ లీడ్ రౌడీ హరీష్. సో మొత్తం మేనేజ్మెంట్ అంతా రౌడీ హరీషే తీసుకున్నారు. అట్లా పూజ మేకప్కి ఎవరు అవైలబుల్లో లేరు, కొంచెం మ్యారేజ్ సీజన్, ఎవ్వరు కూడా అవైలబుల్లో లేరు, సింగిల్ పర్సన్ కూడా అని నేను కూడా ట్రై చేసిన, ఎవ్వరు అవైలబుల్ లేరు. సో ఇంకా నాకు అది మైండ్కి తీసుకున్నా. నాకేంటంటే డైరెక్టర్స్కి కానీ కొరియోగ్రాఫర్స్కి కానీ నేను వితౌట్ మేకపే ఇష్టం, అందరికీ న్యాచురల్గానే బాగుంటానని అంటారు. సో పూజ నువ్వు వద్దమ్మా, నీకు వీలైనంత మేకప్ లేకపోతేనే బాగుంటుంది అని అంటారు. ఇప్పటికే అంటారు, అప్పుడు కూడా అన్నారు. సో నేను అది బాగా మైండ్కి తీసుకున్నా. అంటే అందరికి మేకప్ ఉండాలి, నాకు మేకప్ ఎందుకు ఉండదు, నేను సాంగ్ చేయను అన్న మా అమ్మతో. గొడవ ఆ రోజు ముందు రోజు చూస్తే టైం అవుతుంది, బయలుదేరాలి జగిత్యాలకి. నేనేమో స్టార్ట్ అవ్వట్లేదు, నేను రానని గొడవ. మా అమ్మ ఇంకా నన్ను తిట్టి కాల్ చేసి, నేను అమ్మ వినట్లేదని నేనేం చేసిన, అమ్మకి తెలియకుండా రౌడీ హరీష్కి కాల్ చేసి, హరీష్ నేను రావట్లేదు, నేను సాంగ్ చేయట్లేదన్న. హరీష్కి బర్డెన్ పడిపోయింది టోటల్గా. ప్రొడ్యూసర్కి ఏం చెప్పాలి, మాస్టర్ పూజని రిఫర్ చేసిండ్రు, పూజ ఇట్లా అంటుంది, చాలా ఇబ్బంది పెట్టిన తనని. తర్వాత అమ్మ ఫోన్ చేసి, అమ్మ మాటలు పట్టించుకోక, అమ్మ అంతే అంటది, నేను చెప్తాను కదా సారీ అన్నట్టు. లైక్ అమ్మ సింపుల్ గా చెప్పాలంటే లాక్కపోయింది. సో అట్లా చేసావు కాబట్టి ఈ రోజు ఎంత పెద్ద హిట్, ఎంత మంచి పేరు తీసుకొచ్చింది. ఇంకా రోజు అమ్మనే జడేసేసి, అమ్మనే కొంచెం పౌడర్, కొంచెం కాటిగా అవన్నీ పెట్టింది. ఇందులో నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, నాకు లైఫ్ టైం గుర్తుండిపోయే సాంగ్లో నేను న్యాచురల్గా చేసా, మా అమ్మ రెడీ చేసిన విధానంతో నేనున్నా. ఆ సాంగ్ ఇప్పుడు కాకుండా ఇంకా నేను ఒక గ్రాండ్ మదర్ ఏజ్కి వచ్చినా కానీ మా అమ్మ రెడీ చేసింది నన్ను ఈ సాంగ్లో. నాకు ఏ మేకప్ వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు నేను. అట్లా మంచి హ్యాపీయెస్ట్ థింగ్, అది గుర్తుండిపోయిద్ది. మెమరబుల్ సాంగ్. నైస్. తనకైతే చాలా మంచి సాంగ్స్ చేస్తూ కూడా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నావు. ఇంకా ఇలాంటి మంచి సాంగ్సే కాకుండా సినిమాలలో కూడా రావాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ప్రజెంట్ లైక్ నా ఇంటర్వ్యూ కోసం నా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తారు కాబట్టి, నా ఆడియన్స్కి ఒక మాట ఏంటంటే, మెయిన్లీ సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం మీద బజ్ ఎక్కువ క్రియేట్ అయింది. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సీజన్ 2. సో సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే ఏది నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏది అప్లోడ్ చేసినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం అడుగుతున్నారు. అది కూడా త్వరలోనే రాబోతుంది. ఏంటంటే రెడ్డి గారి అమ్మాయి సిరీస్ నడుస్తుంది ఇప్పుడు. ఈ సిరీస్ కంప్లీట్ అవ్వగానే సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అవ్వబోతుంది. కొంచెం వెయిట్ చేయండి అంతే. ఆ బజ్ మాత్రం పోనివ్వకండి. అండ్ ఓపిల్గా వెంకటేష్కి మీరందరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇంకా ఒక్కో స్టెప్ ఇంకా ముందుకెళ్తానంటే అది మీ అందరి సపోర్ట్తోనే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మా టీం హార్డ్ వర్క్ అంతా ఉంది, అది కాదంటలేను, కానీ దాన్ని ఆదరించే ప్రేక్షకులు కూడా ఉండాలి. అది మన వాళ్ళు నాకు ఆ సపోర్ట్ ఇచ్చిండ్రు. నైస్. సో వాళ్ళందరికీ సపరేట్ గా మెసేజ్ అనేది చెయ్యలేక, అంటే ఆ సందర్భం లేదు కాబట్టి ఈ సందర్భంగా మొత్తానికి అయితే అందరికి చెప్పేసాం. అవును, ఈవెన్ మన ఇంటర్వ్యూ మీడియా ఛానల్స్ కి, మన ఐ డ్రీమ్ ఛానల్ కి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది సెకండ్ టైం నేను ఐ డ్రీమ్ ఛానల్ కి రావడం. మీరంతా కూడా చాలా సపోర్ట్ చేసిండ్రండి. ఎంతైనా కానీ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఈసారి మాత్రం చాలా స్పెషల్ గా వచ్చావు.
చాలా బాగున్నావు. థ్యాంక్ అండ్ యూ. ఇంకా ఆ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ అన్ని ఇచ్చేసావు తెలుసా మాకు. అవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూజ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.